దేవుని కొరకు ఎంత చెల్లించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే దేవుడు మనల్ని క్షమించడంట. గారడి చేసే సీమోనుతో అదే మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు అనంటే, ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నావయ్యా, నువ్వు దాన్ని సరి చేసుకొని నీ ఆత్మీయ బ్రతుకుని సరిదిద్దుకో, అప్పుడే నువ్వు రక్షించబడతావు. కానీ సీమోన్ ఏమన్నాడు, అదేదో ఏ సంభవించకుండా మీరే వేడుకోండి. ఈ రోజున అంటున్నారండి, మా దేవుని మందిరానికి రాలేదేంటి, ఆరాధన క్రమం జరిగింది, ఆదివారం ఆరాధన క్రమాలకు రావట్లేదేంటి, బుధవారాలు శనివారాలు నియామక దినాల్లో మందిరంలో ఉండట్లేదేంటి, మీరు డ్యూటీలని ఉద్యోగాలని వెళ్ళిపోతున్నారు, దేవుని కొరకు కొంత సమయమైనా కేటాయించలేరా అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇవ్వాల్సింది ఇచ్చేసాం కదండి, మాటికి రావాలంటే మాకెక్కడ కుదురుద్ది, మీరే మా కోసం ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు వచ్చాడండి, దేవుని వాళ్ళ దగ్గర చేరదామని సముద్రం తీసుకుందామని వచ్చాడు. ఆ సహోదరుడు వచ్చి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ అప్పటికప్పుడు లేచి మేము వెళ్ళిపోతాము, ఫోన్ వచ్చింది, పలానా వాళ్ళకి బాగోలేదంట, మేము వెళ్ళిపోవాలని చెప్పేసి నిలువు కాళ్ళ మీద నిలబడ్డారు. దేవుని వాళ్ళ దగ్గర చేరడానికి సమ్మక్తం తీసుకోవడానికి వచ్చారు. తీసుకొని వెళ్ళండి, మీకు కాపుదల ఉంటుంది. అసలు రాకుండా ఉండాల్సింది, ఎందుకు వచ్చారు? వచ్చిన వెంటనే ఎందుకు మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? తప్పిది. దేవుని బల్ల దగ్గర చేరి ఆయన శరీరం ఆయన రక్తం తీసుకొని వెళ్ళండి, ప్రభు కాపుదలిస్తాడు మీకు అని అంటే మా మాట అసలు పట్టించుకోలేదు. లేదు మేము వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి అబ్బోది ఏదో ఒకటి సిగ్గుపరచడానికి చూస్తాడు. ఇట్లా వచ్చేట్లు వెళ్ళకూడదు, ఆరాధన క్రమానికి వచ్చారు కదా, చూసుకుని వెళ్ళండి, మనం ఇక్కడుండి ప్రార్థన చేద్దాం, పలానా మా బాగోని మనిషి కోసం ప్రార్థన చేస్తే మనుషునికి ప్రభు స్వస్థత ఇస్తాడు, నెమ్మది వస్తుంది. మీరు నెమ్మదిగా ఉండి, నెమ్మదిగా వచ్చారు, నెమ్మదిగా వెళ్ళండి. ఈ కాసేపట్లోనే ఇప్పుడే వచ్చి ఒక అరగంట కూర్చొని మరి కాసేపటికి వెళ్ళిపోతామని అనుకున్నప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది కదా, ఇట్లా వెళ్ళకూడదు. ఏ ఒకటి కీడులు జరుగుతాయి, అభ్యంతరాలు ఎదురవుతాయి, ఆగండి అని అన్నా సరే మా మాట పట్టించుకోవాలి. దానికి ఆ సహోదరుడు ఏమన్నాడంటే, అలా జరగకుండా మీరే ప్రార్థన చేయండి మా కోసం. కీడైనను మేలైనను దాన్ని ఆప్ చేయడానికైనా అది జరుగుటకైనా ఏ మనుషులకి శక్తి లేదు ఈ భూమి మీద, కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. దైవ సేవకులు చేసే హెచ్చరికని దాన్ని విస్మరించేసేసి మీరే ప్రార్థన చేసుకోండి అట్లా జరగకుండా అని చెప్పేసి ఆ సహోదరుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే తను నూతనంగా కట్టుకుంటున్న ఆ గృహానికి నీళ్లు కొడుతున్నాడండి. గోడ మీద నుంచొని నీళ్లు కొడితే వెనక్కి జరుపుకుంటూ దాదాపు ఒక 10 అడుగులో ఏమో 6 అడుగులు 7 అడుగులు ఎత్తు గోడ మీద నుంచి పడిపోయాడు. కింద చతికిలు పడి కూర్చున్నాడు. ఆ ముడ్డి పూస ఖచ్చితంగా కింద నేల గుద్దుకునేసరికి వెన్నుపూసలో మధ్యలో ఎముకకి మధ్యలో టిష్యూ ఉంటుంది కదండి, ఆ టిష్యూ నలిగిందంట. కొంచెం ఆ ఎముక కూడా చిట్లినట్లుగా ఎక్స్రేలో తెలిసింది, స్కానింగ్ లో. వైద్యులు చెప్పారు 3 నెలలు 6 నెలలు బెడ్ రెస్ట్ కావాలి అని. దానికి ఆ సహోదరి ఫోన్ చేసి, అమ్మాయి ఏంటి అట్లా ఉన్నారు ఏంటని పలకరించడానికి ఫోన్ చేస్తే సహోదరు అంటదండి, దైవ సేవకుల మీద నిందేస్తుంది. ఇప్పుడు చూడండి, సారేపతి గ్రామం వివరాలు ఏముంది, ఇలియా గారిని నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చావా నువ్వు నా దగ్గరికి? ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నావు, నేను నిన్ను పోషించాను, నాకున్న దాంట్లో నీకు పెట్టాను. ఆమెకున్నది ఎంతండి? కొంచెం పిండి కొంచెం నూనె. ఆ కొంచెంలోనే ఆమె కుమారుడు దైవసేవకుడు పోషించబడ్డారు. నాకున్న దాంట్లో నీకు పెట్టాను, ఇన్ని సంవత్సరాలకు వచ్చి నా పాపం నా జ్ఞాపకం చేయడానికి వచ్చావా? ఇదిగో నా కుమారుడు చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయాడు, నువ్వే ఏదో చేసావు, చంపేసేసావు, ఎంతటి విపత్తు నా మీదకు తీసుకొచ్చావు, నువ్వే నా కుమారుడిని బతికించాలి అని అడిగింది. ఆ సహోదరు అంటుంది ఫోన్ చేసి పలకరించడానికి ఫోన్ చేస్తే, మీరే ఏదో కక్ష కట్టి ప్రార్థన చేశారు, మా ఆయన గిట్ట జరిగింది అని నిందేస్తుంది. ఆ సహోదరుడికి ఎంతసేపు చెప్పాము, ఉండండి, అలా వెళ్ళకూడదు. ఏమండి, నెలకి ఎంతో కొంత 1000 రూపాయలు లేకపోతే 2000 లేకపోతే ఎంతో కొంత దశమ భాగం ఇస్తుంటే కొమ్ములు వస్తాయా ఈ శ్వాసకి? ఇట్లా వచ్చేసి అట్లా వెళ్ళిపోయేటట్లుగా మీరేమన్నా అతిథులా? కాదుగా. దేవుని యొక్క సింహాసనం కింద పాదపీఠం కింద ఉండే సామాన్య నరులు మనకే అంత పొగరుంటే, సింహాసనం మీద కూర్చొని ఆకాశము సింహాసనము భూమి నా పాదపీఠం అన్న దేవుడు ఎంత పౌరుషం గలవాడు. ఎంత చెప్పినా సరే మాట వినకుండా వెళ్ళింది మీరు. ఏం జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, హెచ్చరిక చేసాం, మాట వినలా, కీడు జరిగింది, వెన్ను పూసుకు దెబ్బ తగిలింది, 3 నెలలు రెస్ట్ 6 నెలలు రెస్ట్ అన్నారు. దానికి మేమో బాధ్యను విరగొట్టామా? దగ్గరుండి నీళ్లు పడుతుంటే ఇంటి మీద నుంచి మేమా నెట్టేసింది? కాదు కదా. దైవసేవకుడు ఆ రోజున ఎందుకు హెచ్చరిక చేశాము? అలా జరుగుద్ది, మీరు బతిమలాడాము.
అయినా సరే ఆ సహోదరుడు వినలేదు. మీరే ప్రార్థన చేయండి, అటు జరగకుండా మీరే ప్రార్థన చేయండి అన్నాడు. సీమోను కూడా అలాగే అడుగుతున్నాడు, మీరే నా కోసం వేడుకోండి దేవుణ్ణి, అలా జరగకుండా అదేవి నాకు సంభవించకుండా వేడుకుంటాం. గొర్రెకి ఆపద రాకూడదయ్యా, ఇదిగో నా మందలో ఉన్న గొర్రెది, ఇది నా దొడ్డిలో ఉన్న గొర్రె, నువ్వు నాకు అప్పగించిన గొర్రె, దీనికి ఆపద రాకూడదు, ఏ తోడేలు ఏ సింహం దీనికి హాని చేయకూడదు, కాపాడయ్యా అని చెప్పేసి నన్ను అడుగుతాం. అది దొడ్డిలోనే ఉంటే దానికి రక్షణ ఉంటది. చుట్టూ ముండ్లకం చేస్తాడు, దొడ్డంతా కాపు కాచుకుంటాడు ఆ కాపురి. దొడ్డి విడిచి బయటికి వెళ్ళిపోయి నా కోసం ఏం జరగకుండా నువ్వే చూసుకొని అంటే అది అజ్ఞానం, అవివేకం కదా అది. సహోదరుడు అట్లా మాట్లాడాడు. ఈ గారడి చేసే సీమోను కూడా అలాగే అంటున్నాడు. నెలకి దేవుని కొరకు దేవుని పరిచయం కొరకు ఇంత ఇస్తే అంత గర్వంగా మాట్లాడతారా? మాట్లాడితే దేవుడు మెచ్చుతాడా? సమరయ స్త్రీని పిలిచి అడిగాడు, నా జీవజాలం మీద నాకు ఇచ్చేస్తే నేను ఎంత దూరం రాకుండా ఉంటాను అన్నాడు. అక్కడ సమరయ స్త్రీని సరే నీకు ఇచ్చేసేసాను వెళ్ళిపోనల్లా. ఏమన్నాడు? నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. ఆమె ఏమంది? అయ్యా నాకు పెనిమిటి లేడు. నువ్వు సత్యమే చెప్పావు. మన పాపమును మన బ్రతుకును ప్రభు పాదముల దగ్గర పెట్టాలి, మనం ఒప్పుకోవాలి. ఆయన చెప్పిన దానికి అవునయ్యా నిజమే అనాలి. కనాన స్త్రీ కూడా అలాగే అంది, నువ్వు కుక్క వంటి దానం అంటే అవునయ్యా నేను కుక్క వంటి దాన్నే అంది. ఒప్పుకోవాలి ఆయన ఎదుట. సీమోను ఒప్పుకోలేకపోయాడు ఇక్కడ. ఆహా నేను అట్టున్నానా, సరే అయితే మీరే వేడుకోండి నా కోసం అని అన్నాడు. వారంటే ఏమీ మాట్లాడకుండా పేతురు యోహాను అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. అలాగే అంతటా వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్లారంట. సమరయులు అనేక గ్రామంలో సువార్త ప్రకటించి వచ్చారంట.